ముంబైని వరదలు ముంచెత్తాయి. కొన్నాళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలు మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జోరు వానలకు ముంబై ఎయిర్పోర్ట్లోకి భారీగా వరద నీరు చేరింది. టైర్ల వరకు విమానాలు మునిగాయి. 250 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వరద నీటి దెబ్బకు ముంబై విమానాశ్రయం మూసేశారు. ముంబైతో పాటు ఇతర జిల్లాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్కార్ ఆఫీసులను బంద్ చేసింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. రోడ్లు వీధుల్లోకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలతో ముంబై మహానగరం మునిగిపోయింది. ఈ ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు శాంటాక్రజ్ ప్రాంతంలో 151.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విక్రోలీలో 141.5 మిల్లీమీటర్లు, జుహులో 110.5 మిల్లీమీటర్లు, బైకుల్లాలో 92 మిల్లీమీటర్లు, బాండ్రాలో 89 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సిటీలో నాన్ స్టాప్గా వర్షం కురుస్తోంది. కొంకణ్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. గత 84 గంటల్లో ముంబైలో 500 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల కారణంగా ముంబైలో 2 చనిపోయారు. మహారాష్ట్రలో మొత్తం 8 మంది చనిపోయారు. అటు పూణే సిటీలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. గత 12 గంటలుగా పూణేలో వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా ముంబైలో చాలా చోట్ల నీరు నిలిచిపోయింది. ఈ ప్రభావం రైళ్లపై తీవ్రంగా పడింది. ముంబై రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన లోకల్ ట్రైన్లను సస్పెండ్ చేశారు. భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునగడంతో ముంబై లోకల్ రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసి సెంట్రల్ రైల్వే నడుపుతోంది. రేపు కూడా ముంబై, పూణే, కొంకణ్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ బులెటిన్ విడుదల చేసింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో బాండ్రా ఏరియాలో కొందరు పిల్లలు నీటిలో సరదాగా ఆటలాడడం కనిపించింది. గత 24 గంటల్లో ముంబైలో మొత్తం 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు ముంబై సిటీలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. విక్రోలీ ప్రాంతంలో అత్యధికంగా 255.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మిథి నదిలో వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న 400 మందిని అక్కడి నుంచి తరలించారు. అవసరమైతే సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. కొంకణ్తో పాటు ఘాట్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేనందున ముంబై ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపైకి నీరు చేరింది. విమానాల చక్రాలు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాదాపు 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ఉదయం 9 గంటల నుంచి 9:50 ప్రాంతంలో 8 విమానాలను దారి మళ్లించారు. విమాన సర్వీసులు సగటున 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించింది. విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని సూచించాయి. భారీ వర్షాలతో ముంబై మహానగరం మునిగిపోయింది. ఈ ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు శాంటాక్రజ్ ప్రాంతంలో 151.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విక్రోలీలో 141.5 మిల్లీమీటర్లు, జుహులో 110.5 మిల్లీమీటర్లు, బైకులాలో 92 మిల్లీమీటర్లు, బాండ్రాలో 89 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సిటీలో నాన్ స్టాప్గా వర్షం కురుస్తోంది. కొంకణ్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. గత 84 గంటల్లో ముంబైలో 500 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల కారణంగా ముంబైలో 2 చనిపోయారు. మహారాష్ట్రలో మొత్తం 8 మంది చనిపోయారు. అటు పూణే సిటీలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. గత 12 గంటలుగా పూణేలో వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా
ముంబైలో చాలా చోట్ల నీరు నిలిచిపోయింది. ఈ ప్రభావం రైళ్లపై తీవ్రంగా పడింది. ముంబై రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన లోకల్ ట్రైన్లను సస్పెండ్ చేశారు. భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబై లోకల్ రైల్వేను అధికారులు నిలిపివేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది సెంట్రల్ రైల్వే. రేపు కూడా ముంబై, పూణే, కొంకణ్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ బులెటిన్ విడుదల చేసింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో బాండ్రా ఏరియాలో కొందరు పిల్లలు నీటిలో సరదాగా ఆడడం కనిపించింది. ముంబై ఎయిర్పోర్ట్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. టైర్లు మునిగిపోయే పరిస్థితిలో ముంబై ఎయిర్పోర్ట్లో విమానాలు నిలిచినటువంటి పరిస్థితి. సుమారు అరగంట నుంచి 45 నిమిషాలుగా యావరేజ్గా లేట్గా వెళ్తూ ఉన్నాయి ముంబై ఫ్లైట్స్ అన్నీ కూడా. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, అవసరమైతే నీళ్లలోంచి బయటకు రావాలని ముంబై వాసులకు సూచనలు జారీ చేసింది ఐఎండీ. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆఫీసులు మూసివేశారు. అత్యవసర సర్వీసులు తప్ప ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి. ముంబై పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గురువారం వరకు ఇదే పరిస్థితి ఉంది. గురువారం తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ ఫోర్కాస్ట్ చేసింది. గత 24 గంటల్లో ముంబైలో మొత్తం 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు, అంటే 24 గంటల్లో ముంబై సిటీలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. విక్రోలీ ప్రాంతంలో అత్యధికంగా 255.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దాంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మిథి నదిలో వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న 400 మందిని అక్కడి నుంచి తరలించారు. అవసరమైతే సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. కొంకణ్తో పాటు ఘాట్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి. బై ఎయిర్, బై రోడ్, బై ట్రైన్ ఏ దారిలోనూ ప్రజలు ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. ఫ్లైట్స్ను చాలా వరకు నిలిపివేశారు. కొన్ని ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక రోడ్లు పూర్తిగా జలమయం అవడంతో రోడ్ల మీద వాహనాలు తిరగలేని పరిస్థితి కనపడుతోంది. ఇక ముంబైకి లైఫ్ లైన్ అయినటువంటి లోకల్ ట్రైన్ సిస్టమ్ పూర్తిగా అష్టదిగ్బంధనానికి లోనైంది. పూర్తిగా అక్కడ ట్రైన్ ట్రాక్స్ అన్నీ కూడా నీట మునగడంతో లోకల్ ట్రైన్స్ను నిలిపివేశారు. ముంబై ఎయిర్పోర్ట్లోకి వరద నీరు చేరింది. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ను మూసేశారు. రన్వేపైకి నీరు చేరింది. విమానాల చక్రాలు నీటిలో మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. దాదాపు 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ముంబై వాణిజ్య రాజధాని. వాణిజ్య రాజధానికి రాకపోకలు చాలా అధికంగా ఉంటాయి. దీంతో బిజీ పనులు, చాలా ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా పనులు నిలిపేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రయాణాలు, ముంబైకి ప్రయాణం చేయాల్సిన వాళ్ళు, మహారాష్ట్రకి ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముంబైకి రావాల్సిన విమానాలను కూడా దారి మళ్లిస్తూ ఉన్నారు. విమాన సర్వీసులు సగటున 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలు, క్యాన్సిలేషన్లు, షెడ్యూల్ మార్పులు ఆయా వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించింది. విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని సూచించాయి. ₹5 கிலோ